హలో నమస్తే, నేను శ్రీనివాసరావు వాసంశెట్టి, నాది కాకినాడ. ఈరోజు మీ ముందుకి ఈకోస్పోర్ట్ తీసుకొచ్చానండి. ఈకోస్పోర్ట్ 2015 టైటానియం 2 ఇయర్ బ్యాగ్స్ వస్తుంది. కీ స్టార్ట్ వెహికల్ అండి. ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్. ఈ వెహికల్ ఢిల్లీలో కొనడం జరిగిందండి. ఇప్పుడు ఆంధ్రాలో తణుకులో ఉంది ఈ వెహికల్. ఈ వెహికల్ నాన్ యాక్సిడెంట్ స్క్రాచ్ లెస్ వెహికల్ విండ్షీల్డ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన విండ్షీల్డ్ అండి. 2 బంపర్లు మాత్రమే పెయింట్ అయ్యాయి. బండి నాన్ యాక్సిడెంట్ స్క్రాచ్ లెస్ కండిషన్, ఒరిజినల్ పెయింట్ తో ఉందండి వెహికల్ ఒక్కసారి చూడొచ్చండి. టైర్లు కూడా కొత్త టైర్లు, ఇన్సూరెన్స్ ఉంది, కొత్త టైర్లు. బండికి రూపాయి పెట్టుబడి లేదు. రెడీ టు డ్రైవ్ వెహికల్. డీజిల్ వేసుకోవటం, బయలుదేరటం. సూపర్ కండిషన్ లో ఉంది వెహికల్. వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్. చూడొచ్చండి వెహికల్ని. ఎక్కడ స్క్రాచ్ కానీ రస్టింగ్ కానీ ఏం లేదు. ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. స్టీరింగ్ కానీ సస్పెన్షన్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి ఈ వెహికల్కి. ఢిల్లీలో చాలామంది ఢిల్లీ వచ్చి వెహికల్స్ కొనడం జరుగుతుంది. కొనిన తర్వాత వాళ్ళు మన ఏరియాకి బండి తీసుకెళ్ళిన తర్వాత మెకానిక్ దగ్గర పెడితే దానికి మళ్ళీ ఇంకో 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి వస్తుందని చాలామంది చెప్తున్నారు. వెహికల్ ఢిల్లీలో మోసం జరుగుతుంది. ఇలా యాక్సిడెంట్ వెహికల్స్ని నీట్గా పెయింట్ వేసి అమ్ముతున్నారు, అది ఇది అని చెప్తున్నారండి. ఇక్కడంతా మోసం చేసి ఉంటారు. అన్ని చోట్ల మోసాలు ఉంటాయండి. మంచి చెడు అనేది మనిషి శరీరంలోనే ఉంటాయి. మంచి చెడు అనేది అదేవిధంగా మంచిది చెడు అనేది, మంచి కారు చెడు కారు, యాక్సిడెంట్ కారు అనేది ప్రతి ఏరియాలో ఉంటుంది, నాట్ ఓన్లీ ఢిల్లీ. అని వాటిని మనం సెలెక్ట్ చేసుకునే పద్ధతి బట్టి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మంచి వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి వెహికల్ గురించి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఎలా పడితే అలా, ఎవరు పడితే అలా వెహికల్ తీసుకుంటే అలాగే దానికి ఎక్స్ట్రాడినరీ రిపేర్స్ గట్రా జరుగుతూ ఉంటాయి. వెహికల్ సెలెక్ట్ చేసే వ్యక్తి అంటే ఎవరైతే వెహికల్ని సెలెక్ట్ చేయడానికి మనం తీసుకుంటామో ఆ వ్యక్తి ఏం చేశాడు, ఏంటి, అతని క్వాలిఫికేషన్ ఏంటనేది ఒకసారి మనం చూడాలి. ఆటోమొబైల్ ఫీల్డ్కి అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటనేది మనం చూడాలి. చాలాసార్లు ఢిల్లీ వచ్చేసరికి చాలా బాగా వర్క్ చేస్తారు. ఇక్కడ ఏమైనా సరే బాగా మేనేజ్ చేయటం, బాగా వర్క్ చేయటం చేస్తారు. దాన్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. అంటే ఇక్కడ ఏ విధంగా మేనేజ్ చేస్తారు ఏంటి అనేది ముందు మనకి అవగాహన ఉండాలి. కొంచెం అంటే మన మెకానిక్లు వచ్చినా సరే ఇక్కడ ఒక్కొక్కసారి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఫైండ్ అవుట్ చేయలేక ఇబ్బంది పడతారు. కానీ ఫస్ట్ మనం వెహికల్ సెలెక్ట్ చేసే వ్యక్తికి ఉన్న క్వాలిఫికేషన్, అతను ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే అండి, ఎగ్జాంపుల్ మనం మన మన పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయడం, కాలేజీలో జాయిన్ చేయడం వచ్చినప్పుడు మన పిల్లవాడికి ఊర్లో ఏమేమి కాలేజీలు ఉన్నాయి, ఎవరు బాగా చెప్తారు, ఏ కాలేజీ బెస్ట్ అనేది మనం ఎంక్వైరీ చేస్తాం. అదేవిధంగా మన ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్స్ అటువంటి ఏమైనా చేయవలసి వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ అయితే బెస్ట్, ఏది సర్జరీ ఎవరు బాగా చేస్తారు ఏంటి అనేది కొంచెం మనం ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి అప్పుడు అప్పుడు మనం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కారు తీసుకునేటప్పుడు మాత్రం ఆ కార్ని సెలెక్ట్ చేసే వ్యక్తి ఎవరు, అతను ఏంటి ఎక్స్పీరియన్స్ అనేది మనం అసలు ఆలోచించాం. ఆ కారుని కొనుక్కోవడానికి ఢిల్లీ వచ్చేస్తాం. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. కార్ని మనం ఎవరైతే కారుని ఓకే చేస్తున్నారో, ఎవరైతే దీన్ని సర్టిఫై చేస్తున్నారో వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫీల్డ్ ఏంటి, వాళ్ళ పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరా లేకపోతే ఐటీఐ మెకానికల్ ఇంజనీరా, అతనికి ఏమైనా కారుతో ఏమైనా సంబంధం ఉందా, ఎక్కడైనా వర్క్ చేశాడా అని తెలుసుకుని చేయటం అనేది చాలా మంచి పద్ధతి అండి. ఇక కారు విషయానికి వస్తే చూశారు కదండి, ఇంటీరియర్ ఇన్బిల్ట్ ఎల్ఈడి సిస్టమ్ ఉంది, సీట్ కవర్లు ఎక్స్ట్రాడినరీగా ఉంది, అన్నీ ఉన్నాయండి వెహికల్కి. ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్స్. ఇంకా నేను విషయానికి వస్తే నా పేరు శ్రీనివాసరావు వాసంశెట్టి, నాది కాకినాడ. నేను బీకామ్ కంప్యూటర్ చదివాను. మై ఫాదర్ ఈజ్ ఎ మెకానిక్. నేను 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా నేను హాలిడేస్లో మా నాన్నగారితో పాటుగా నేను వర్క్షాప్లో వర్క్ చేయడం జరిగిందండి. నేను కూడా ఆయిల్ బట్టలతో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆయిల్ బట్టలు వేసుకుని నేను పనిచేయడం జరిగింది. అదేవిధంగా నేను 15 సంవత్సరాలు మారుతిలో హైదరాబాద్లో వర్క్ చేయడం జరిగింది. ఇది నాకున్న క్వాలిఫికేషన్ అండి. దానివల్ల నేను వెహికల్ని 100% క్వాలిటీ వెహికల్ని నేను సర్టిఫై చేయగలనని నమ్మకం నాకు ఉంది. ఎప్పుడు కూడా నేను రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ప్రిఫర్ చేయనండి.
నేను నా నెంబర్ వచ్చేసరికి 9346242721 అని. క్వాలిటీ వెహికల్స్ ఏది కావాల్సిన నా నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా నేను ఎప్పుడు కూడా క్వాలిటీ వెహికల్స్ మాత్రం యూట్యూబ్లో నేను నా యూట్యూబ్ ఛానల్లో పెడతాం జరుగుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టను. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి. యూట్యూబ్ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయించి. అదేవిధంగా ఈ వెహికల్ విషయానికి వస్తే వెహికల్ మింట్ క్వాలిటీతో ఉందండి. ఈ వెహికల్ లోపల ఇంటీరియర్ చూసారు కదా, సీట్ కవర్స్ కానీ, ఎల్ఈడి సిస్టమ్, రివర్స్ కెమెరా కానీ, ఏసీ, పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ అన్నీ వస్తాయండి. వెహికల్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇటువంటి వెహికల్స్ కోసం ఎవరికైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుందండి. అదేవిధంగా ఈ వెహికల్ ఇప్పుడు తణుకులో ఉందండి. ఎవరికైనా కావాల్స్తే నా నెంబర్ కాల్ చేస్తే నేను కస్టమర్ని కాంటాక్ట్ చేస్తాను. కస్టమర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. ఇది ఒక ఆఫీసర్ వాడుతున్నారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా తీసుకున్నారు ఈ వెహికల్ని. అందుకనే అక్కడ తణుకులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయిన దగ్గరే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ 74,000 చేంజ్ తిరిగిందండి వెహికల్. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. వెహికల్ ఎక్కడ స్క్రాచ్ కానీ లేకపోతే రస్టింగ్ కానీ ఎక్కడ లేదండి. దయించి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే ఖచ్చితంగా నన్ను నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా నా నెంబర్కి కాల్ చేయండి. దయించి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.